హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శరణ్య ప్రతాప్. వెల్కమ్ టు సుమన్ టీవీ యూఏఈ. ఈ రోజు దుబాయ్ లో మరొక ఫేమస్ టూరిస్ట్ స్పాట్ తో నేను మీ ముందుకు వచ్చేసాను. అదే గ్లోబల్ విలేజ్. గ్లోబల్ విలేజ్ అంటే షాపింగ్, ఫుడ్, కార్నివాల్, స్టేజ్ షోస్, పర్ఫార్మెన్సెస్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఒక వీకెండ్ పర్ఫెక్ట్ చిల్ అయ్యే డెస్టినేషన్ ఏదన్నా మన యుఏఈ రెసిడెంట్స్ కి అండ్ అట్లాగే టూరిస్ట్ కి ఉంది అంటే దట్ ఈస్ అవర్ గ్లోబల్ విలేజ్ అండి. గ్లోబల్ విలేజ్ 30th సీజన్ నవంబర్ లో స్టార్ట్ అయింది. ఏప్రిల్ వరకు ఎంటర్టైన్ చేయబోతుంది. చాలా ఎంజాయ్ చేస్తూ మంచిగా టైం స్పెండ్ చేయడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్. మరి గ్లోబల్ విలేజ్ ఎలా ఉంది, లోపల గ్లోబల్ విలేజ్ విశేషాలు ఏంటి అన్నది మీరు కూడా చూసేస్తారా? ఇక్కడ ఎంతో మంది ఎక్కువగా ఎంజాయ్ చేసే వాటిలో అరబిక్ ఫుడ్ కూడా ఒకటి. ఇక్కడ మీరు చూసారంటే కనుక ఇవన్నీ అరబిక్ ఫుడ్ ఐటమ్స్ అన్నమాట. First one, Turkish kadayıf. Okay. Popular name, Turkish künefe with pistachio. Okay. Another one, classic baklava. All world is most popular. Baklava. Yeah, baklava Okay. with pistachio. This one same taste. Also, I put inside ice cream. Ice cream is so ఇది delicious. baklava and with ice cream. Yeah, I put inside ice cream. And this This one, more pistachio. This is named pistachio roll. Baklava with pistachio pistachio roll. roll. Yeah. Okay. Last one, creamy and pistachio. Okay. Also, everything baklava, different Okay. taste. And what is this one? I checking. Also, this is Turkish kadayıf Okay. with roll. Okay. This name Burma. బుర్మా. Yeah. ఓకే. ఇది చూసారు కదా, ఇది కునాఫా, టర్కిష్ ట్రెడిషనల్ స్వీట్. అండ్ అట్లాగే ఇక్కడ అరబ్స్ కూడా చాలా ఇష్టంగా తినే అరబిక్ స్వీట్ కూడా. సూపర్ టేస్ట్. ఇందాక తను చెప్పినట్టుగా బక్లావా టేస్ట్ చూడమని చెప్పి ఇచ్చారు. కూడా చాలా బాగుంది. లోపలంతా స్వీట్ సిరప్ తో అండ్ పిస్టాచియో మిక్స్ అయ్యి టేస్ట్ అయితే అదిరిపోయింది. ఎవరైనా గ్లోబల్ విలేజ్ వస్తే కనుక ఇవి తప్పకుండా ట్రై చేయండి. What is that? Seafood. Yes. Mumbai, Della. Della, Della. Genla. Della. Genla. Della. ఓకే. ఇక్కడ గ్లోబల్ విలేజ్ లో మెయిన్ గా మనం తెలుసుకోవాల్సింది పెవిలియన్స్ గురించి. చూసారు కదా, ఇక్కడ వరుసగా మొత్తము 40 to 50 పెవిలియన్స్ పైన రకరకాల కంట్రీస్ నుంచి వచ్చి వాళ్ళు షాపింగ్ పెడతారండి. సో ప్రతి పెవిలియన్ లో ఆ కంట్రీకి సంబంధించిన ఐటమ్స్ అన్ని మనకి దొరుకుతాయి. ఒక్క రోజులోనో ఒక పూటలోనో కంప్లీట్ చేయాలి అంటే గ్లోబల్ విలేజ్ అస్సలు కంప్లీట్ అవ్వదు. అందుకే చాలా మంది రెసిడెంట్స్ మల్టిపుల్ టైమ్స్ సీజన్ మొత్తం వస్తూనే ఉంటారు. వచ్చినప్పుడల్లా కొన్ని కొన్ని పెవిలియన్స్ ని చూస్తూ, ఎంజాయ్ చేస్తూ, షాపింగ్ చేస్తూ, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు అనమాట. గ్లోబల్ విలేజ్ అంటే కేవలం షాపింగ్, ఫుడ్ మాత్రమే కాదండి. ఇట్లా గ్లోబల్ స్టేజ్ కూడా ఎంతో మంది పర్ఫార్మ్ చేయడానికి అవకాశాన్ని అందిస్తుంది మన గ్లోబల్ విలేజ్. దట్ ఈస్ ఏ గ్లోబల్ స్టేజ్. ఎంతో మంది ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ కూడా ఇక్కడ చాలా మంది పర్ఫార్మ్ చేశారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ షో చాలా బాగుంటుంది. ప్రతి హాఫ్ అన్ అవర్ కి ఇక్కడ ఒక షో జరుగుతుంది. ప్రతి షోని డిఫరెంట్ గా ప్లాన్ చేశారు అండ్ చాలా మంది బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ చాలా మంది ఈ స్టేజ్ షోస్ చూడటానికి కూడా వస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈజిప్ట్ పెవిలియన్. అండ్ ఇటువైపుకి వచ్చేస్తే ఇది మొరాకో, ఇది సౌదీ అరేబియా. ఇక్కడ మనకి గ్లోబల్ విలేజ్ లో వన్ ఆఫ్ ద డిఫరెంట్ పెవిలియన్స్ ఆఫ్రికా పెవిలియన్. మరి ఇక్కడ ఈ పెవిలియన్ లో ఒక్కసారి మనం ఏమేమి ఉన్నాయి ఏంటి అన్న చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ పెవిలియన్ మొత్తం వాళ్ళ కంట్రీలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే ఐటమ్స్ అండ్ అక్కడ వాళ్ళకి బాగా ఫేమస్ ఐటమ్స్ అనుకున్నవి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు అమ్ముతూ ఉంటారు అనమాట. వాటిల్లో మెయిన్ గా ఏంటంటే ఆ ఫేస్ క్రీమ్స్ లేదంటే ఇట్లాంటివన్నీ బాగా ఎక్కువ సేల్ చేస్తూ ఉంటారు. మనం యాక్చువల్ గా వెళ్తూ ఉంటే మనం ఖాళీగా ఉన్నామంటే చాలు, చేయి ఖాళీగా ఉంటే వాళ్ళే చేయి తీసేసుకొని అప్లై చేసేస్తూ ఉంటారు. వాట్ ఈస్ దిస్ కలర్ యాక్చువల్లీ? Nila. It's not color. ఓకే. This coming from like which area? Like store. This is natural coming from Africa.
నేచురల్ కమింగ్ ఫ్రమ్ ఆఫ్రికా. ఈ స్క్రబ్స్ ని వీళ్ళు ఇక్కడ అమ్ముతూ ఉంటారండి. సో ప్రత్యేకంగా మనం వెళ్తూ ఉంటే మనం ఆగక్కర్లేదు, వాళ్ళే చేయబట్టుకొని మొత్తం తీసుకొని ఇదిగోండి ఇలా అప్లై చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసారు కదా, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వుడ్ ఐటమ్స్ అన్నమాట. చాలా కలర్ఫుల్ గా ఈ పెవిలియన్ అందుకే చాలా ఫేమస్ అండి, చాలా బాగుంటది. ఇవన్నీ వాళ్ళు అక్కడ ఆఫ్రికాలో తయారు చేసి ఇక్కడ అమ్మడం కోసమే తీసుకొస్తూ ఉంటారు. మనం ఎప్పుడూ చూడని రకరకాల డేట్స్ మనకి ఇక్కడ సౌదీ అరేబియన్ పెవిలియన్ లో కనిపిస్తాయి. ఇది చూసారు కదా, ఇది అరబిక్ కాఫీ అంట. కొంచెం స్పైసెస్ అన్ని ఎక్కువ ఉన్నాయండి, డిఫరెంట్ గా బాగుంది. మీరు ఇక్కడ గ్లోబల్ విలేజ్ లో పెవిలియన్స్ ని అబ్జర్వ్ చేస్తే ఏదో ఒక కంట్రీకి ఏదో ఒక పెవిలియన్ అలా పెట్టేశాము అంటే అలా ఉండదండి. వాళ్ళ కంట్రీని వాళ్ళ కల్చర్ ని రిప్రజెంట్ చేస్తూ డిఫరెంట్ గా డిజైన్ చేస్తూ ప్రతి పెవిలియన్ దానికదే స్పెషల్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎంఎన్ పెవిలియన్. ఇక్కడ రకరకాల హనీస్ ఉంటాయి. మనం ఎప్పుడు ఇన్ని రకాల హనీస్ ఉంటాయా అని కూడా మనం అనుకోమన్నమాట. అన్ని రకాలు ఇక్కడ దొరుకుతాయి. హనీ విత్ నట్స్. Along with honey, you will use nuts also to prepare this. Okay. Honey with ginger, black seed honey, luxury Gianni cedar, luxury mountain cedar, royal cedar, Gianni cedar. ఇలా ఒకటి కాదండి, రకరకాలు ఉంటాయి. అక్కడ చూసారా, ఇది వైట్ హనీ అంట. ఇప్పటి వరకు మనం చాలా పెవిలియన్స్ చూసాం, కొన్ని ఎక్స్ప్లోర్ చేసాం. మరి అసలు సిసలైన మన పెవిలియన్ చూడకపోతే ఎట్లాగా? అదే మన ఇండియా పెవిలియన్. ఇక్కడ గ్లోబల్ విలేజ్ లో అతి పెద్ద పెవిలియన్ మన ఇండియన్ పెవిలియన్. అండ్ ఆ సెట్టింగ్ కూడా చూసారా ఎలా ఉందో, ఎంత బాగుందో. ప్రతి సంవత్సరం సెట్ మారుస్తూ ఉంటారు. ఈ సంవత్సరం సెట్ అయితే అచ్చు నాకు బాహుబలి సినిమాలో సెట్టింగ్ లాగా అనిపించిందండి. మరి మహిష్మతి సామ్రాజ్యంలోకి అడుగు పెడుతున్నట్టుగా ఉంది. మరి మీకెలా అనిపించింది? ప్రతి కంట్రీ పెవిలియన్ కి స్పెషల్ గా ఒక స్పెషల్ స్టేజ్ అనేది ఏర్పాటు చేస్తా ఉంటారు. ఆ పెవిలియన్ లోపల ఆ కంట్రీకి సంబంధించిన కల్చరల్ పర్ఫార్మెన్సెస్ అన్ని చేయడానికి ఇక్కడ మన ఇండియన్ పెవిలియన్ లో ఏదో కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతుంది. చూసారు కదా, ఇది 30th సీజన్ ఆఫ్ గ్లోబల్ విలేజ్. మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇక్కడ ఈ వీడియోలో మీరు చూసింది కొంతే, కానీ డైరెక్ట్ గా వచ్చి మీరు ఫీల్ అయితే ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా ఎంతో బాగుంటుంది. సో ఎప్పుడైనా సరే దుబాయ్ వస్తే తప్పకుండా వింటర్ సీజన్ లో ఓపెన్ అయి ఉండే మన గ్లోబల్ విలేజ్ ని విజిట్ చేయడం అసలు మర్చిపోవద్దు.